హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఇవాళ చికెన్ దమ్ బిర్యానీ చేశాను. హైదరాబాద్లో మా పక్కన వంట మాస్టర్ ఒకళ్ళు ఉండేవాళ్ళండి, బిర్యానీ మాస్టర్. ఆవిడ చెప్పిన సీక్రెట్ టిప్స్తో ఎప్పటి నుంచో నేను ఇలానే చేస్తాను. అసలు టేస్ట్ అయితే అల్టిమేట్ అనమాట. రెస్టారెంట్లో చేసేది వేరు, ఇంట్లో మనం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మసాలాలన్నీ మిక్సీ పట్టుకుందాం. మెయిన్ పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, షాజీరా, చిన్న ముక్క జాపత్రి, మిరియాలు, స్టార్ అనాస్, ఇది రాతి పువ్వు అంటారు కదా, అది బిర్యానీ ఆకు, చెక్క, లవంగా, యాలక్కాయ. అసలు మెయిన్ ఉండాల్సింది నల్ల యాలక అంటారు కదా, నల్ల యాలకులు. ఇవన్నీ కలిపి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి పుదీనాతో సహా. ఇప్పుడు దాక పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. 1 స్పూనే వేసాను నెయ్యి. చూడండి, మెయిన్ టిప్ ఇదే. ఎప్పుడైనా బిర్యానీలో నెయ్యి తక్కువ వేసుకోవాలండి, ఇంట్లో చేసుకునేది మాత్రం. ఒక బగారాకు వేసాను. బ్రౌన్ ఆనియన్స్కి ఎక్కువ ఆయిల్ వేసేసి వాటిని దేవేసి అలా చేయొద్దు. ఇట్లా ముందుగా ఉల్లిపాయ వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకుంటే బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోతాయి. అంతే, మళ్ళీ వేరేగా దాన్ని ప్రాసెస్ చేయొద్దు అనమాట. ఇప్పుడు ఎటువంటి మ్యారినేషన్ లేని చికెన్ బాగా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి వేసేసాను. ఇది హైలో పెట్టి బాగా 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. హైలో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. ఉప్పు కూడా ఇప్పుడే వేసేసాను నేను. ఇదిగో ఇలా రెడీ అవ్వాలండి. దీని మీద ఈ టైంలో మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించుకున్నామంటే ఈ చికెన్లో ఉన్న వాటర్ బయటకు వస్తుంది అన్నమాట. చూసారా? ఇలా ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసి ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇందులో టేస్టింగ్ సాల్ట్ కానీ కలర్స్ కానీ ఏమీ వాడము. ఇప్పుడు బాగా కలుపుకొని దీని మీద కూడా మూత పెట్టేసి బాగా ఉడికించుకుందాం అన్నమాట. చూసారా? ఇలాంటప్పుడు కొద్దిగా పసుపు, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము, చూసుకొని కారం పిల్లలు ఎలా తింటారో చూసి కారము వేసి బాగా కలుపుకోవాలండి. మరీ పులుపు లేకుండా, మరీ ఫ్రెష్గా తీయగా లేకుండా ఉన్న పెరుగు ఒక ప్యాకెట్ వేసేసాను. ఇది నేను 1 కేజీ రైస్లోకి 1.5 కేజీ చికెన్ వేస్తున్నానండి. బాస్మతి రైస్లోకి చికెన్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఈ పెరుగులోనే 1 నిమ్మకాయ వేసేసాను పిండి. ఇక వేరేగా మనం వాటర్ వేయము. ఈ పెరుగులో ఉన్న వాటర్తోనే కూర ఈ విధంగా దగ్గరకు వచ్చే వరకు కూడా మనం ఉడికించేసుకొని ఇది పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు బిర్యానీ అండి తీసుకొని పొయ్యి మీద పెట్టి సేమ్ అంతే ఆయిల్ వేసాను. 1 స్పూన్ మాత్రమే నెయ్యి వేసాను. యాజ్ ఇట్ ఈస్గా ఉల్లిపాయలు, మీరు మసాలా దినుసులు ఏమి ఇష్టపడతారో అవి వేసుకోండి. చెక్క, లవంగా, యాలక్కాయ మాత్రం కంపల్సరీ వేయాలి. ఇవన్నీ నేను వేసాను. ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను నేను. బిర్యానీలో నెయ్యి ఎక్కువగా వేసుకోవాలి అంటే రెస్టారెంట్ అయినా అయి ఉండాలి, పెద్ద ఫంక్షన్కైనా అయి ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఇది బాగా వేగే వరకు కూడా వేయించుకోవాలండి. ఇది మనం పొద్దున్న తింటాము, మధ్యాహ్నం తింటాము, పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు పెడతాం. నెయ్యి వేయటం వల్ల అన్నం గట్టిగా అయిపోతుంది, ముద్ద అయిపోతుంది, పొడిగా ఉండదు. అదే రెస్టారెంట్లో అనుకో ఎప్పుడు వాళ్ళు వేడి చేసుకుంటూ ఉంటారు. ఎవరైనా ఆర్డర్ చేస్తే మళ్ళీ వేడి చేసి వాళ్ళు అలా చేయటం వల్ల మనకి పొడిగా అనిపిస్తుంది. కానివ్వండి, నెయ్యి ఎక్కువ వేయటం వల్ల ముద్ద అయిపోతుంది, అన్నం ఆరిన తర్వాత గట్టిగా అయిపోతుంది. కాబట్టి ఇంట్లో మనం చేసుకునేటప్పుడు నెయ్యి తక్కువ వేసుకోవాలి. ఖచ్చితంగా పుదీనా మాత్రం ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఇదిగోండి, నేను ఆల్రెడీ చికెన్లో వేసాను, ఇక్కడ కూడా కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నాను. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలండి. మనం ఇంట్లో చేసుకుంటే అంత స్మెల్ రాదు బిర్యానీ. అదే రెస్టారెంట్లో కానీ ఏదన్నా ఫంక్షన్స్లో చేస్తున్నప్పుడు ఆహా ఎంత దూరం బిర్యానీ గుమగుమా స్మెల్ వచ్చేస్తుంది కదా. దానికి కూడా చిన్న టిప్ ఉందండి, బిర్యానీ మాస్టర్స్ వాళ్ళు చెప్పరు, నాకు ఒక అతను చెప్పారు, ఒక అన్న. అది ఇప్పుడు చూపిస్తాను మీకు. నేను అలోటాతో రైస్ వేసుకున్నా, కేజీ రైస్.
కొలత అయితే యాజ్ ఇట్ ఈజ్ అంతే. ఒక గ్లాసుకి గ్లాసున్నర బాస్మతి రైస్ అరగంట ముందు కడిగేసి నానబెట్టి పెట్టుకోవాలండి. రైస్ మరీ ఎక్కువ నానకూడదు, అలా అని త్వరగా వేసుకోకూడదు. అసలు చికెన్ కూడా చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే. రైస్ నానబెట్టేసి ఆ వాటర్ పారబోసేసి ఉడికించేసి ఆ వాటర్ పారబోసేసి ఈ తలనొప్పులు ఏమీ లేకుండా చక్కగా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇది ఇంట్లో చాలా సింపుల్గా చికెన్ మ్యారినేషన్ అవసరం లేదు, ఏం లేదు. వాటర్ కూడా వేసేసుకున్నాను. ఈ వాటర్కి రైస్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇలా తెరులుతున్నప్పుడు కడిగి పెట్టుకున్న నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకున్నాను. దీన్ని మూత పెట్టి చక్కగా ఉడికించుకోవాలి. ఇలా దగ్గరకు వస్తుందన్నప్పుడు ఇదిగో సీక్రెట్ అన్నాను కదా, అది బిర్యానీ ఎసెన్స్ అన్నమాట. ఆన్లైన్లో దొరుకుతుంది మీకు. అది ఒక్క చిన్న మూత వేసాను చూసారా, కేజీన్నర చికెను, కేజీ రైసు, దానికి ఒక్క చిన్న మూత. అసలు బిర్యానీ స్మెల్ వస్తుంది, అది లేకుండా ఇక వేస్ట్ అనిపిస్తుంది. అలా రైస్ దగ్గరకు అయిన తర్వాత ఒక గుంటలాగా తీసి పెట్టేసి మనం ఉడికించుకున్న చికెన్ వేసేసి చక్కగా మూత పెట్టేసుకొని దీని మీద బరువు పెట్టి దమ్ పెట్టుకోవాలి. కొద్దిగా తడిగా ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలి, అడుగు మాడే వరకు ఉంచకూడదు. కొద్దిగా అదిగో కొద్దిగా చూసారా, కొద్దిగా అలా తడిగా ఉన్నప్పుడు తీసేసి ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి.